నా పరిస్థితి బాగాలే, ఇంకా 4 రోజులు అయినాక వస్తా, ఇంకా వారానికి వస్తా అని చెప్పి అసలు వస్తలేడు, ఇస్తలేడు. సీజన్ వస్తుంది కదా, సీజన్ అప్పుడు వస్తా, ఇది అదని నాకు అయితే 1500 వెస్టేజ్లో 1500 తీసుకొని జాయిన్ చేసిండా నేను. అప్పుడెప్పుడు ఫస్ట్ కొత్తగా జాయిన్ అయినప్పుడు కొంచెం చాలా మంది జాయిన్ అయ్యారు, నేను ఒక్కదాన్ని అని కాదు. వాళ్ళందరూ డబ్బులు అందరి దగ్గర తీసుకుండు, డబ్బులు మనిషికి 500. తీసుకుంటాం. అమ్మ మోసం అది. ఇక అందరు ఏం చేసారు, ఈయన ఇట్లనే చేసేసరికి ఊరోళ్ళందరూ వేరే దాంట్లోకి జాయిన్ అయ్యారు. నాకు తెలియక నేను మళ్ళీ ఇలా జాయిన్ అయినా, ఆయన నా మీద ఇట్లా తీసుకొని ఇక నాకు ఈ నెల మంచి అవకాశం. చదువుకున్న వాళ్ళకైనా చదువులేని వాళ్ళకైనా ఎవరికైనా మంచి అవకాశం. ఆల్రెడీ సార్ వాడారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది అదే ఆయనే కదా కదా. దాంతో పాటు ఏంటంటే వర్క్ చేసుకునే అవకాశం కూడా మన దాంట్లో ఉంది. అలా అని చెప్పేసి డబ్బులు కట్టాలా అంటే అది ఏమీ లేదు, అలాంటివి ఏమీ ఓకేనా. ఏదైతే మీరు వాడారో మంచి రిజల్ట్ వచ్చిందో దాని గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఓకేనా. దాని ద్వారా మనం ఇక్కడ అదనంగా ఆదాయం సంపాదించుకోవచ్చు, ఓకేనా. మీ పెట్టుబడితో ఏదైతే పెట్టుబడి పడుతుందో ఆ పెట్టుబడిని ఈజీగా నలుగురికి చెప్పడం ద్వారా తగ్గించుకోవచ్చు. మీ పొలానికి ఫ్రీగా వస్తాయి మందులు, మీ పొలానికి. ఇక్కడ దాంతో పాటు ఏంటంటే అగ్రికల్చర్ ఒకటే కాదు, ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి, ఇంట్లో వాడుకునేకి సంబంధించి అన్నీ ఉంటాయి. హెల్త్కి సంబంధించి అంటే మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉంటాయి. చదువుకున్నారు మీకు చెప్తే నేర్చుకుంటే ఈజీగా చెప్పగలుగుతారు, అవునా కాదు. రెగ్యులర్గా ఆన్లైన్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. మీ దగ్గర ఫోన్ ఉదయం 6 గంటలకి మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఆన్లైన్ దానికి మీరు అటెండ్ చేయాలనుకోండి. ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా డబ్బులు వస్తాయి, ఏమేమి చేయాలి, ఎక్కడికో వచ్చి మీటింగ్కి వచ్చారా. ఒకవేళ మీటింగ్ ఉంటే నెలకి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఉంటుంది. ఒకసారి అప్పుడు వస్తే సరిపోతుంది, మిగతాదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఓకేనా. ఈజీగా నెలకి ఒక 5,000 నుంచి 15,000 వరకు ఈజీగా సంపాదించాలి. ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ, ఓకేనా. ఇప్పుడు వాడారు, రిజల్ట్ వచ్చింది కదా, ఈజీగా ఒక 40-50 మీరేంటంటే రైతులు పరిచయం చేయండి, మేము వచ్చి మాట్లాడతాం, ఓకేనా. మీకు చెప్పడం తెలియదు కదా, ఇప్పుడు వాడారు కాబట్టి మీరు ఈజీగా చెప్పగలుగుతారు, అవునా కదా. చెప్పండి ఇక అమ్మాయికి చెప్ప, అమ్మాయి చేసి ఓన్లీ అగ్రికల్చర్ వరకు ఇప్పించారా. మీరు ఇంట్లోకి రెగ్యులర్గా 4 నెలలు వాడుతున్నారు. ఆయన తెచ్చి ఇచ్చిపోయేదంట ఇక్కడికి వచ్చి. అంటే నేను డైరెక్ట్గా పోకపోయేదిగా, ఎందుకంటే పిల్లలు నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు నువ్వు తెచ్చి అట్లా తెప్పించుకొని ఆయన ఇవ్వడం కాదు, రేట్ ఎక్కువ కూడా ఇస్తాడు. ఆయన కూడా అదే చెప్పిండు. మన దగ్గర ఏంటంటే 2,600 ఉంటుంది ఆఫర్, 2,500 అని చెప్పిండు. అయితే ఆయన ఒక్క ముచ్చట ఏం చెప్పిండంటే, నెలల ఈ 1 నుండి 10వ తారీఖు లోపు కొంటేనే నీకు ఆఫర్ వస్తుంది, లేకపోతే రాదని చెప్పిండు. ఎక్కడైనా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే 12 ఉంటుంది మనది, మన దగ్గర 12వ తారీఖు దాకా ఉంటుంది. అక్కడ ఏంటంటే 3,600 పెట్టి కొనాలి. 3,600 పెట్టి 4 నెలలు కొన్నప్పుడల్లా 3,000, 2,000, 4,000 లోపు కొంటేనే వస్తుందా అని చెప్తే అట్లా ఉండదు. 1,000 ఒకసారి, 3,500 ఒకసారి, 1,000 ఒకసారి, 2,000 అట్లా ఉండదు. 2,600 ఉండదు మన దగ్గర. 2,600 పెట్టి 4 నెలలు కొన్నాం అనుకోండి, 5వ నెల 2,600 రూపాయలు ఫ్రీ. మళ్ళా కొన్నప్పుడు ఇప్పుడు 2,600 పెట్టి నువ్వు కొంటావు కదా, నెల నెల మరి ఏదన్నా ఒకటి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఆడితో పాటుగా ఇస్తారు కదా సార్, వస్తుంది ఫ్రీ వస్తుంది. మళ్ళీ ఆ నెల 5వ నెల మళ్ళీ ఫ్రీ వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటే కూర్చోబెట్టండి, ఓకేనా. ఉదయమా లేదా మధ్యాహ్నమా లేదా సాయంత్రమా
ఒకసారి పలానా రోజు పలానా టైం కంటే చెప్పి ఇది రప్పించండి, మేము మాట్లాడతాం. ఓకేనా మేడం? ఆయన ఈజీగా మీరు చేయగలుగుతారు. ఒక ఆమె ఎవరు హెల్త్ కూడా ఒక ఆమెకి ఇప్పించిన, అయితే అదేంటి అంటే కొలెస్ట్రాల్ ఇప్పించిన, కొంచెం తక్కువ అయింది, మంచిగా ఉందని చెప్పింది ఆమె. మనది ఇంకా మంచి రిజల్ట్ ఉంది తల్లి, అయితే మనది దానికన్నా నీకు ఇంకా మంచి తొందరగా పికప్ అవుతావు. 700కు చెప్పి తీసుకోపోయింది, అంటే నా దగ్గర ఉంది కదా అని నేను 500కి ఇచ్చేసిన, 200 ఊరిపోయింది ఆమె. ఒకటేమో హెయిర్ ఆయిల్ తీసుకుపోయింది ఒక ఆమె. అట్లా అలవాటు చేసుకో. ఇది కూడా అడుగుతున్నారు అందుకే ఈ మన దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ ఇట్లా మంచి రిజల్ట్ ఉంది. డబ్బులు ఎందుకు దానికి తెచ్చి ఇచ్చిన నూనె, ఫేస్ క్రీమ్ అవన్నీ వాడుతుంది పెద్దమ్మ మౌనికకి. నేను కూడా వీటికి వాడిన. ఇంకోటి ఏంటంటే మీరు ఒడ్లు పండించారు, ఒక సేట్ వచ్చింది, ఓకేనా, 1100 అంటారు రేటు. ఓకే, ఎంత అన్నారు? 1100 అని. ఇంకొక ఆయన వచ్చింది, నేను 1200 ఇస్తాను. ఎవరికి అమ్ముతారు? 100 రూపాయలు లాభమే తీసుకుంటాను కదా సార్. అంతే కదా. ఏం లేదు, ఆయన ముందు వచ్చింది, ఆయన 1100కి ఇస్తా అని చెప్తున్నా కాదు. అదే కదా, మనం పండించాము, మనకి ఎంత లాభం వస్తే లాభం తీసుకొస్తే అదే దానికి సంపూర్ణ. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మనం పని చేస్తాం.